మరి ఇంకొక స్టోరీ చెప్తా విను. ఒకరోజు శివజీ అండ్ పార్వతీజీ అలా తిరిగేసి వద్దామని అర్త్ మీద వెళ్దామని వేషం మారుస్తూ ఉంటారంట. నంది శివజీ వాహనం కదా, అందులో కూర్చొని వెళ్తూ ఉంటారు. ఒక ఊరికి వెళ్ళంగానే అందరు జనాలు అంటారు, రామరామ చూసావా ఒక యానిమల్ మీద కూర్చొని ఎలా వెళ్తున్నారు వాళ్ళిద్దరూ, యానిమల్ మీద కనికరమే లేదు అనేసి. ఏమి చేద్దామని ఆలోచించి పార్వతి అంటది, మహాదేవా మీరు కూర్చోండి నంది మీద, నేను నడుస్తా అని. అలా వేరే ఊరికి వెళ్తారు. అందరు జనాలు అంటారు, రామరామ వైఫ్ని ఎలా నడిపిస్తున్నాడు చూడు అని. ఇప్పుడు ఏం చేద్దాం మహాదేవా అని అడుగుతుంది పార్వతి. సరే నువ్వు కూర్చో నేను నడుస్తా అంటారు. అలా వేరే ఊరికి వెళ్తారు. జనాలు అంటారు, జోరుగా గులాం చూడు. అప్పుడు పార్వతి అండ్ శివజీ ఇద్దరు నడుద్దాం అని డిసైడ్ అవుతారు. వేరే ఊరు వెళ్తారు. అక్కడ అంటారు, వాహనం ఉంది కదా ఇద్దరు నడుస్తున్నారేంటి అనేసి. ఇక్కడ మారల్ ఏంటి అంటే, లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న జనాలు క్రిటిసిజంని ఆపరు. సో మనం అందరు ఏమంటారు అనేది పక్కన పెట్టి ప్రశాంతంగా ఎవ్రీ సిచ్యువేషన్ని నమ్మకం అండ్ పీస్ఫుల్గా చేయడం నేర్చుకోవాలి. ఓకేనా?